కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. You're a superhero. హరిహర వీర మల్లు స్క్రీన్లు పగిలిపోబోతున్నాయి, రాసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా వీడియో వచ్చేసి హరహర వీరమల్లు సినిమా రాబోతుంది కాబట్టి దానికి కావాల్సింది ఫ్యాన్స్ కోసం ఎడిటింగ్, ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. అది కూడా మన ఎలైట్ మోషన్ యాప్లో ఎడిటింగ్ చేశాను. చాలా సింపుల్ అంటే సింపుల్. నేను అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి కావాల్సిన ఫాంట్స్ లింక్స్ అన్నీ ఇచ్చేసాను. జస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకొని కొన్ని చేంజెస్ చేస్తే వీడియో హైలైట్ అంటే హైలైట్ వస్తుంది. ఇంకెందుకు లేట్, ప్రివ్యూ చూసేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఫాంట్స్ అన్నీ ఇచ్చేస్తాను. జస్ట్ మీరు ఏమన్నా ఫొటోస్ ఫాంట్స్ కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎడిటింగ్ అని ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకోగానే ఇలా వస్తుంది మీకు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోండి. మీరు ఫాంట్లు చేంజ్ చేసుకోవాలంటే నేను షేక్ ఎఫెక్ట్ ఇస్తాను దీనికి. ఈ షేక్ ఎఫెక్ట్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ 4 కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకోవాలంటే ఈ లాంగ్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినాక ఇక్కడ కాపీ 4 లైట్స్ అని ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్లోకి వచ్చేయండి. బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇది డౌన్లోకి తీసుకురండి. ఇలాగనే ఇలా 4 లేయర్స్ ఉంటాయి మొత్తం, అవి 4 లేయర్స్ డౌన్లోకి తీసుకురండి. ఇలా రావాలి మీకు. ఇలా 4 సెట్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ దాకా ల్యాగ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ అక్కర్లేవు, డైరెక్ట్ ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఇది ఒక వీడియో ప్రెస్ చేసుకొని ఇక్కడ దాకా టైం సెట్టింగ్ ఉంది కదా, ఈ టైం సెట్టింగ్ ఇక్కడ ల్యాగ్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క దానికి ల్యాగ్ చేసుకోండి. సేమ్ ఆప్షన్ ఇలా 4కి వేసుకోండి. ఇంతే, ఇలా ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ సెట్టింగ్ చేసుకుంటే మీకు మంచిగా అనిపిస్తుంది. ఇలా కనిపించాలి. ఇలా ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. 4 లేయర్స్ మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇది కూడా సేమ్ ల్యాగ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ టైమింగ్లోకి వచ్చి ఇక్కడ ల్యాగ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే ల్యాగ్ చేసుకోండి. టైం వచ్చి ఇక్కడ దాకా ల్యాగ్ చేసుకోండి. మళ్ళీ ఇది కూడా ల్యాగ్ చేసుకోండి. ఇది అడ్జస్ట్మెంట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా లాంగ్ ఉంటుంది, కానీ వీడియో ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ టైమింగ్లోకి వచ్చి సేమ్ ఇలాగనే ప్రాసెస్ సేమ్ ఈ ఫాంట్ కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ నేను ఒక దీనికి మళ్ళీ ఇవి డౌన్లోకి అనుకోండి. ఈ డౌన్లోకి అనుకోండి. మళ్ళీ డౌన్లోకి అంటే డౌన్లోకి కాదు, మ్యూజిక్ పైన కిందికన్నా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫాంట్ కూడా అలాగనే సెట్ చేసుకోండి. దీనికి జస్ట్ ఏం లేదు, మీకు అన్ని ఫాంట్స్ ఇచ్చేస్తాను. జస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ హరహర వీరమల్లు అని ఉంది కదా, ఈ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ టెక్స్ట్ వచ్చి ఇది కాపీ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా కాపీ అవుతుంది మీకు. ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని
ఇది మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఐ ఐకాన్ పెట్టండి, క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టెస్ట్‌లోకి రండి మీరు మళ్ళీ. ఈ టెస్ట్‌లోకి వచ్చేసి ఇది ఇక్కడ ఇక్కడ రోహిత్ క్రియేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఎడిట్ టెస్ట్‌లోకి వెళ్ళేసి రోహిత్ దగ్గర హరహర వీరమల్ల అని పెట్టండి. ఫస్ట్ హరహర వీరమల్ల అని పెట్టండి. అది కూడా క్యాపిటల్ లెటర్స్‌తో పెట్టండి. ఇప్పుడు ఇక్కడ హరహర వీరమల్ల అని ఉంది కదా, నేను టైప్ చేసుకుంటున్నాను చూడండి. కొద్దిగా లాంగ్ అవుతుంది వీడియో కానీ చూసుకోండి. ఇలాగా హరహర హరహర అని పెట్టండి. ఇలా పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ కింద కూడా వీరమల్ల అని పెట్టండి. ఇక్కడ వీరమల్ల అని ఉంది కదా, వీరమల్ల అని పెట్టేద్దాం మనం. వీరమల్ల అని పెట్టేసేయండి. ఇది మళ్ళీ ఇది రిమూవ్ చేసేయండి. టెస్ట్ రిమూవ్ చేసేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు లుక్ బాగా కనిపిస్తుంది. ఇట్లా సెట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ దాన్ని కూడా అట్లనే కాపీ చేసుకొని సేమ్ ప్రాసెస్ అట్లనే నెక్స్ట్ దాన్ని కూడా పేస్ట్ చేయండి. మళ్ళీ ఐకాన్ ఆఫ్ చేసుకోండి. ఈ క్యాపిటల్ లెటర్స్ పెడితే కొద్దిగా లుక్ ఉంటుంది. వీలైతే క్యాపిటలే పెట్టండి, స్మాల్ పెట్టకండి. ఏ టెస్ట్‌కి ఆ టెస్ట్‌కే. మీరు కావాలంటే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను యూజ్ చేస్తున్న ఫాంట్ వేరే, మీరు కావాలనుకుంటే వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. లేదా ఇప్పుడు ఇది సెట్ కాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని కిందికి అనుకోండి. ఇక్కడ పలగబోతుంది అని ఉంది కదా, అది కిందికి అని పెట్టేసేయండి. లేకపోతే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది సైజ్ ఉంటుంది కదా, ఈ సైజ్ కొద్దిగా తక్కువ చేసుకోండి. కొద్దిగా తక్కువ చేసుకుంటే మీకు సెట్ అవుతుంది. ఇలా సెట్ చేసుకోండి కరెక్ట్. సెట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాన్ని కూడా అది కూడా ఎడిట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇలాగనే అన్నిటికీ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా కాపీ చేసుకోండి. ఇది కూడా ఎడిట్ టెస్ట్‌లోకి వెళ్ళి ఇది కూడా కాపీ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ కాపీ. మళ్ళీ ఇది కూడా ఐ ఐకాన్ ఆఫ్ చేసుకోండి. ఇలా కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకోండి అన్ని ఫాంట్స్. ఇప్పుడు రోహిత్ అని ఉంది కదా, ఇది ఎడిట్ టెస్ట్‌లోకి వెళ్ళి ఇది నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇది టైప్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు క్యాపిటల్ టైప్ చేసుకోండి ఫస్ట్. క్యాపిటల్ టైప్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కట్ చేసేస్తున్నాను. ఇలా రావాలి మీకు. ఇలా వచ్చినాక నెక్స్ట్ మళ్ళీ కింద మళ్ళీ మీకు ఇక్కడ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మీరు గ్యాప్ రాకుండా చూసుకోండి. ఇట్లా రావాలి ఫాంట్. నెక్స్ట్ మళ్ళీ క్రియేషన్స్ అని ఉంది కదా, అక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. ఇదే టెస్ట్ పేస్ట్ చేసి ఇలాగ అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు చాలా సింపుల్ అంటే సింపుల్. ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది. జస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్లోకి పోయి పవన్ కళ్యాణ్ వీడియోస్ ఉంటాయి కొన్ని. పవన్ కళ్యాణ్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫొటోస్ నేను ఆర్ఆర్ వీరమల్లు మూవీ వేసి కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏవైనా పవన్ కళ్యాణ్ వేరే ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి ప్రతి ఫోటో. ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మీరు దీనికి కావాల్సింది మనకి ఫాంట్స్ ఉంటాయి. ఫాంట్స్ అంటే మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి దీనికి కావాల్సింది మీకు షేక్ ఎఫెక్ట్‌లో దీనికి ప్రతి ఒక్క దానికి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది వీడియో. ఇంతే, ఏం లేదు. సింపుల్ అంటే సింపుల్. నేను చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మీరు ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇప్పుడు టెస్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటో మీరు ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ పైన మీకు ఇక్కడ యారో పక్కపంటి ఒక రైట్ సైడ్ యారో పక్కపంటి బాక్స్ ఉంది కదా, 2 బాక్సెస్. ఈ బాక్స్ ప్రెస్ చేసుకోండి. ఈ కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్లోకి వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఫోటో దానికి
ఇది పేస్ట్ చేయండి. పేస్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా, సేమ్ బాక్స్‌కి పేస్ట్ స్టైల్ పక్కపండి ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేయండి. మీరు ఆఫ్ చేస్తే అలాగ కనిపిస్తుంది. మీరు ఆఫ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా మీరు 1 బై 1 ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటోకి యాడ్ చేశారు కదా, మళ్ళీ సెకండ్ ఫోటో లీవ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఫోటోకి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ ప్రాసెస్ అన్ని ఫోటోలకి చేయండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇలా యాడ్ చేశాను కదా, మళ్ళీ ఒక ఫోటో లీవ్ చేస్తున్నా, మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోరు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంటుంది. మళ్ళీ బ్యాక్‌లోకి వెళ్ళి మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ సెకండ్ ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్‌కి కొద్దిగా చేంజ్ ఉంటుంది. మళ్ళీ కాపీ లేయర్ వత్తండి. కాపీ లేయర్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఇంతకుముందు ఫోటోస్ యాడ్ చేసుకున్న దానికి ఫస్ట్ దానికి కాకుండా సెకండ్ దానికి పేస్ట్ చేయండి ఈ ఎఫెక్ట్. ఇక్కడ మళ్ళీ బాక్స్ వత్తండి. బాక్స్ ఎత్తి మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ వత్తండి. సేమ్ ప్రాసెస్. కానీ మీరు ఏం చేస్తారంటే చిన్న మిస్టేక్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ బాక్స్ ఎత్తి పేస్ట్ లేయర్‌లోకి పక్కపంటి చిన్న యారో ఉంటుంది. యారోలోకి వెళ్ళి ఇక్కడ ఫోటో అండ్ ఆప్షన్ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఆఫ్ చేసుకోండి ఫస్ట్. ఆఫ్ చేసుకొని పేస్ట్ వత్తండి. పేస్ట్ వచ్చేస్తే మీకు ఇలా ఫోటో వస్తుంది. ఈ ఫోటో అడ్జస్ట్‌మెంట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఫుల్ కంపోజ్ ఏరియా పెట్టుకోండి. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా ప్రతి ఫోటో అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఫుల్ కంపోజ్ ఏరియా పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా ఇలాగనే పేస్ట్ చేసుకోండి. మళ్ళీ బాక్స్‌లోకి వచ్చేసి మళ్ళీ పేస్ట్ స్టైల్‌లోకి వెళ్ళేసి పేస్ట్ చేసేయండి. ఇది మళ్ళీ పైన 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్ ప్రెస్ చేసి ఫుల్ కంపోజ్ ఏరియా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ కాకపోతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలాగనే. ఇలా ఇప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంతకుముందు ఫస్ట్ ఫోటోకి ఇచ్చినాం కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటోకి ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు ఈ లాంగ్ ప్రెస్ చేసుకొని ఇది మళ్ళీ బాక్స్ ప్రెస్ చేసుకొని పేస్ట్ స్టైల్ వచ్చి ఇది మళ్ళీ ఆఫ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ వచ్చేయండి. మళ్ళీ ఫుల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగనే. నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్ ఉంటాయి కదా, ఈ ఫోటోస్ మళ్ళీ వేరే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ వేరే ఎఫెక్ట్ మళ్ళీ షేక్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళేసి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఈ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. పైనకి వెళ్ళి మళ్ళీ బాక్స్‌లోకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ బ్యాక్‌లోకి వచ్చేసి ఇప్పుడు లాస్ట్ 3 ఫోటోస్ ఉంటాయి. లాస్ట్ 3 ఫోటోస్‌కి మాత్రం పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఫోటో మీద ప్రెస్ చేసి బాక్స్ ప్రెస్ చేసి మళ్ళీ పేస్ట్ స్టైల్ పక్కపంటే యారో ఉంటుంది. యారో ప్రెస్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి మళ్ళీ ఫుల్ కంపోజ్ ఏరియా పెట్టుకోండి. ఇలాగ అనిపిస్తుంది మీకు. మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఇలాగనే ప్రాసెస్. మళ్ళీ పేస్ట్ స్టైల్‌లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫుల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా ఇలాగనే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఫుల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. దీన్ని కూడా చేసుకుంటే మీకు ఇలాగ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వీడియో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ దీనికి కావాల్సింది మనం ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ పైకి వెళ్ళేసి పైన సెట్టింగ్ పక్కపంటే యారో మార్క్ ఉంటుంది. చాలామంది నన్ను వీడియోలలో కామెంట్ బాక్స్‌లో అడుగుతారు ఎలా సేవ్ చేసుకోవాలని. ఫస్ట్ పైన సెట్టింగ్ పక్కపంటే యారో బాక్స్ ఉంటుంది కదా, ఈ యారో బాక్స్ ప్రెస్ చేసుకోండి. యారో బాక్స్ ప్రెస్ చేసుకుంటే మీకు వీడియో అని వస్తుంది. వీడియో అని వచ్చినాక ఎక్స్‌పోర్ట్ అని వత్తండి. ఎక్స్‌పోర్ట్ అని వస్తే మీకు కొద్దిగా టైం పడుతుంది. లోడింగ్ అవుతుంది వీడియో. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది వీడియో. మీకోసం 1 డే మొత్తం తీసుకొని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. చిన్న సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ క్రియేషన్ ఛానల్. ఇప్పుడు మొత్తం మీద వీడియో అయిపోయినాక మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది మీకు. వచ్చినాక ఇక్కడ కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఒత్తుకోండి. సేవ్ ఒత్తుకుంటే వీడియో సేవ్ అయిపోతుంది గ్యాలరీలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకి పోతున్నారు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? లైక్, షేర్ అండ్
సబ్స్క్రైబ్ అని అంటాం.